సరఫరాగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి గౌరవనీయులు గారు ఓకే ఎమ్మెల్యే ఆదిలాబాద్ గారిని గౌరవనీయులు చేసుకొని మరి రేపు కూడా మా శాఖకు సంబంధించినటువంటి రివ్యూ ఉంది పైన సేమ్ టైం మన జిల్లాకు సంబంధించింది కూడా అన్ని కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి వాటి గురించి ఒక్కొక్కలలో అదే ప్రాంతాల్లో పనిచేసినటువంటి వ్యక్తులుగా చూస్తా ఉన్నాం. కాబట్టి మనసు పెట్టి పని చేయాలి, మంచి జరగాలి. ఇంకా మనం రాజ్యాంగం తెచ్చుకొని స్వతంత్రం తెచ్చుకొని రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కానీ అధికారాలు కానీ పథకాలు కానీ ఇంకా చేరినటువంటి ఊర్లు ఉండడం, మనమందరం ఏదో ఒక స్థాయిలో ఒక ఉన్నతమైన స్థాయిలలో ఉన్నాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకూడదు అనేటువంటి లక్ష్యంతో ప్రతి అధికారి తమ తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి సమస్యను క్షుణ్ణంగా హ్యుమానిటీ గ్రౌండ్ లో నాట్ ఓన్లీ డ్యూటీ ఇట్ ఈస్ అవర్ హ్యుమానిటీ అనేటువంటి మానవత్వం, కనీసం ఇక్కడ ఎక్కువ మానవత్వంతో పనిచేస్తే తప్ప ఈ ప్రాంతాలలో మనం ఏం చేసినా అది ఉపయోగం లేదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బాగా బ్యాక్వర్డ్నెస్ ఉన్నాం మన ప్రజలు. ఉత్తర తెలంగాణలోనే ఆ పరిస్థితి ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఇది ఒక్కరోజు వచ్చిన సమస్య నేను అనట్లేదు, చాలా రోజుల నుంచి ఉంది. కాబట్టి ఇంత దూరం వచ్చి మీరు పనిచేస్తున్నారు, కలెక్టర్స్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తే మరి కార్యదర్శి నుంచి మొదలు పెడితే మరి కలెక్టర్స్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, సీనియర్ ప్రజాప్రతినిధురాలు కోవలక్ష్మి గారు, అదేవిధంగా పోలీస్ అధికారులు, ఎస్పీలు. ఆదిలాబాద్ జిల్లా వైశాల్యంలో కూడా చాలా పెద్ద జిల్లా. ఇంకా అనేక మారుమూల గ్రామాలు అభివృద్ధికి నోచుకోక, రోడ్డు రవాణా సౌకర్యాలు లేక, మంచినీటి వ్యవస్థ సరిగా లేక, అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇంకా అనేక గూడాలలో, తండాలలో, దళిత వాడలలో లేదా ఇతర గ్రామాలలో లేనటువంటి పరిస్థితి కూడా మనందరూ తెలుసు. ఉన్న వాస్తవాలు ఎప్పుడైతే డిస్కస్ చేస్తామో ఆ వాస్తవానికి తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకొని మనం అందరం పనిచేయగలుగుతాం. సో ఆదిలాబాద్ జిల్లా అనేది అభివృద్ధిలోకి రావాలి అని ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళం కానీ, అక్కడ మీరు కానీ, మీడియా కానీ అందరం మనస్ఫూర్తిగా కోరుకొని పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం మరి మిగతా ప్రాంతాలతో హైదరాబాదు లేకుంటే ఇంకొక ప్రాంతమో మనం కూడా మన ప్రాంతాలు కూడా ఎందుకు అభివృద్ధి చెందకూడదు అనేటువంటి లక్ష్యంతో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. రాజకీయాలు అనేది ప్రజాప్రతినిధులం అయిన తర్వాత రాజకీయాల గురించి తక్కువ మాట్లాడుకుంటూ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అధికారులకు కూడా స్మూత్ గా వాళ్ళు కూడా పనిచేయగలుగుతారు. సో చిన్న ఏమన్నా ప్రజల అభివృద్ధి లక్ష్యంగా మనం అందరం వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు అందరం ఒక టీం, అధికారులు ప్రజాప్రతినిధులు జోడెత్తుల్లాగా పనిచేస్తే ఆ ఎడ్ల బండిలో ఏదైతే మనం మోసుకుపోతున్నామో అది ఖచ్చితంగా రీచ్ కావాల్సిన కాడికి వస్తుంది. కానీ ఒక ఎద్దు కూర్చొని ఒక ఎద్దు పరిగెడితే ఆ ఎడ్ల బండి ముందుకు పోదు. సో అభివృద్ధి అనేది కూడా మరి తీసుకొచ్చేటువంటి నిధుల విషయంలో కానీ, చేరవేయాల్సినటువంటి ప్రాంతానికి చేరడంలో కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా ఉంటూ ఆ బండిని మనం చివరి దాకా, చివరి గూడెం దాకా, చివరి తండ దాకా, చివరి గుడిసె దాకా, చివరి దళిత వాడ దాకా, అభివృద్ధి చెందినటువంటి అవతల ఉన్నటువంటి పైన ఉన్నటువంటి గుట్టల దాకా ఖచ్చితంగా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మరి అందరం కూడా పని చేయాలనేటువంటి విజ్ఞప్తిని నేను చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక మారుమూల ప్రాంతాల నుంచి